వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడతారని ఆందోళన చేపట్టారు. మనతో మాట్లాడి బైరెడ్డి సిద్ధార్థ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఆందోళన కారణం ఏంటి? ఆందోళన చేయడానికి కారణం బాలు అనే పిల్లోడి పైన అక్రమ కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తున్నందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన తరపున అతనికి మద్దతు నిలబడడానికి ఈరోజు ఈ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వైసీపీనే కదా వాళ్ళకి పోటీ, వైసీపీనే కదా ఆల్టర్నేటివ్, రేపు అధికారంలోకి వచ్చేది వైసీపీనే కదా, అందుకని టార్గెట్ చేస్తారు. అంటే సిద్ధార్థ రెడ్డి వైరెడ్డి ఇద్దరు కావాలనే యువతని రెచ్చగొడుతున్నారనేసి మీ మీద ఆరోపణ. ఇప్పుడు అతని పైన అక్రమ కేసులు పెట్టిన మాట వాస్తవమా కాదా అనేది మీరు 3 టౌన్కి పోయి ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీలు తెచ్చుకోండి. అన్యాయంగా కేసులు పెట్టలేదని అనుకుంటే మేము రెచ్చగొడతానటనే. అంటే మావిగాన్ పేరుతో రెండోసారి 2.0 పేరుతో మొత్తం రాక్షస రాజ్యం తీసుకురావాలని ప్రయత్నిస్తారని టీడీపీ అడుగుతారు. వాళ్ళు ప్రెసిడెంటే రాక్షస పాలన చేస్తున్నారు కదా, మా 2.0 ఎట్లుంటుంది అనేది వాళ్ళ ఊహాగానం మాత్రమే, కానీ వాళ్ళు రాక్షస పాలన చేస్తా అనేది వాస్తవం. అంటే వైసీపీ కార్యకర్తల మీద పెట్టేటువంటి అక్రమ కేసులను ఎలా ఎదుర్కోబోతున్నారు? వైసీపీ కార్యకర్తల మీద పెట్టేటువంటి అక్రమ కేసులు ఎలా ఎదుర్కొంటారు? కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా మొత్తం పార్టీ మొత్తం వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా బాలు అనే పిల్లోడికి కానీ న్యాయం జరగకపోతే ఇప్పటికే హ్యూమన్ రైట్స్ని ఆశ్రయించడం జరిగింది, కోర్టులు ఉన్నాయి, ఇంకా దానికి కూడా లేకుంటే గాన నెక్స్ట్ డైరెక్ట్గా స్టేషన్ ముట్టడి కార్యక్రమం. సిఐ పైన ఇప్పటికీ అనేక కేసులు ఉన్నాయి, ప్రైవేట్ కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇంకా అది మినిస్టర్కు 3 టౌన్ సిఐకి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి పోతుంటుంది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు వైసీపీ కార్యకర్తలు? వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా ఇబ్బంది పడేది వాళ్ళే అని చెప్తున్నాను. పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో వస్తే నాటి కర్నూలు.